కీర్తనలు 39 మొదటి నుంచి మనము చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. చాలమ్మా. కీర్తనకారుడు ఈ మాటను చాలా అద్భుతంగా రాస్తున్నాడు. మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. మన శరీరంలో చాలా ఆర్గన్స్ ఉన్నాయి. లోపల ఒక్కొక్క ఆర్గన్ ఒక్కొక్క దానికి పనిచేస్తూ ఉంటుంది. లివర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఫంక్షన్స్ లైక్ దట్. మీరు బాగా గమనిస్తే ప్రతి అవయవము కూడా నాలుకనే వాడుకుంటుంది. కళ్ళు ఏదైనా చెప్పాలనుకున్నాయనుకోండి, నాలుకకు చెప్తాయి. చెవులు ఏదైనా చెప్పాలనుకున్నాయనుకోండి, నాలుకకి చెప్తాయి. హృదయము ఏదైనా చెప్పాలనుకుందనుకోండి, నాలుకకే చెప్తుంది. మనస్సు ఏదన్నా చెప్పాలనుకుందనుకోండి, నాలుకకే చెప్తాయి. ఇంకొకటి, ఫైనల్గా మీ లోపల ప్రవహిస్తున్న రక్తం, బ్లడ్ ఏదన్నా చెప్పాలనుకుందనుకోండి, నాలుకకే చెప్తుంది. సో అన్ని అవయవాలు ఎవరిని వాడుకుంటున్నాయి చెప్పాలి. ఒక్కొక్కసారి మనం కూడా నేను మాట్లాడలేకపోతే నువ్వు వచ్చి మాట్లాడిన బదులంటాం. పక్కన నాలుగు కూడా అప్పు తీసుకుంటాం అప్పుడప్పుడు మనం. అలాగే చేశాడు మోషే కూడా. మోషే, నా కొరకు నువ్వు ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల్ని తీసుకొచ్చి బయటికి తీసుకురావాలంటే, నత్తివాడిని ప్రభువా నేను మాట్లాడలేను, నాకెవరికైనా మాట సహాయం చేసేవాళ్ళు కావాలన్నాడు. వెంటనే దేవుడు అహరోన్ని సిద్ధపరిచి, నీకు బదులుగా అహరోను మాట్లాడతాడన్నాడు. సో కొన్నిసార్లు మనం పక్కనోడి నాలుకను కూడా అప్పు తీసుకుంటాం. సో మన బదులు వేరే వాళ్ళని మాట్లాడుతూ ఉంటారు. సో వీ యూజ్ టంగ్ ఇన్ డిఫరెంట్ మల్టిపుల్ డైరెక్షన్స్. చాలా రకాలుగా మనము నాలుకను వాడుతూ ఉంటాం. కానీ కీర్తనకారుడు ఈ వాక్యాన్ని ఈ విధంగా రాస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కళ్ళతో పాపాలు చేసేవని చూస్తున్నాం, చేత్తో పాపాలు చేసేవని చూస్తున్నాం, కాళ్ళతో పాపాలు చేసేవని చూస్తున్నాం, హృదయంలో పాపాలు, మనస్సులో పాపాలు, తలంపులు, అన్ని రకాల పాపాలు శరీరంలో అన్ని అవయవాలతో మనము చేయగలం. యా, వీ కెన్ డూ సిన్ విత్ ఆల్ అవర్ ఆర్గన్స్ ఆర్ విత్ ఆల్ అవర్ బాడీ పార్ట్స్. బట్ దిస్ పర్సన్, ఈ వ్యక్తి ఒక మార్గాన్ని, ఒక విషయాన్ని కనుగొన్నాడు. ఏంటదంటే, నోటితో కూడా పాపము చెయ్యొచ్చు అని. నోటితో కూడా పాపము చెయ్యొచ్చు. లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. యా, నా నాలుకతో నేను పాపము చేయకూడదని నిశ్చయించుకున్నాను అని భక్తుడు రాస్తున్నాడు. కెన్ వీ డూ సిన్ విత్ అవర్ టంగ్? మన నాలుగుతో పాపం చేస్తామా, చేయగలమా, చెయ్యొచ్చా? పోనీ అది ఎలా ఉంటుంది? నీ అవయవాల చేత ప్రతి ఒక్కడిని అపవాది పాపము చేయిస్తుంది. గుర్తుపెట్టుకోండి. నీ చేతులతో ఎవరినో కొట్టేవనుకో, అది పాపమే. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు. నీ చేతులతో పాపము వాడే చేపిస్తాడు. రకరకాల మనకు అవయవాల్ని వాడుకుంటూ ఉంటాడు. మనము అన్నిటినీ కాపాడుకోగలిగితే దీన్ని కూడా కాపాడుకోవాలి. ఆమేన్, ఆమేన్. సో మన శరీరంలో ముఖ్యమైనటువంటి అవయవం ఏదైనా ఉన్నట్లయితే, మన శరీరంలో విలువైనది ఏదైనా ఉన్నట్లయితే, అది పెద్దదా చిన్నదాన్ని సైజు చూడకండి. దానికి ఉన్న విలువ, దేవుడు దానికి ఇచ్చిన విలువ, దేవుడు దానికి ఇచ్చినటువంటి కృపను మీరు గ్రహించాలి. మీ శరీరములో అన్నిటికీ ఉన్న కృప వేరు, దీనికి ఉన్న కృప వేరు. మీ శరీరములో అన్నిటికి ఉన్నటువంటి శక్తి వేరు, దీనికి ఉన్న శక్తి వేరు. యా,
సో వీ నీడ్ టు నో దట్. అది మనం తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో కంపల్సరీ మనం ఏం చేయగలము? దాన్ని జయించగలం. ఆమేన్. సో ఈరోజు మనం ఒక తీర్మానానికి, ఒక అజెండాకి రావాలి. నా నాలుకతో నేను పాపము చెయ్యను. పోనీ పాపము చేయకపోతే ఇంకేం చేయాలి? మన నాలుకతో మనం పాపము చేస్తుండగా దేవుని పని చేయలేము. నాలుకతో దేవుణ్ణి స్తుతించలేం, దేవుణ్ణి మహిమపరచలేం, దేవుణ్ణి ఆరాధించలేం, దేవుణ్ణి ఘనపరచలేం. సో ఈ భక్తుడు నాలుకతో పాపము చేయకూడదు అనుకుంటున్నాడు. నాలుకతో చాలా రకాల పాపాలు చేయొచ్చు మనం. యూ కెన్ కర్స్ యువర్ సెల్ఫ్. నిన్ను శపించుకోవచ్చు, నువ్వు వేరే వాళ్ళని శపించవచ్చు, నువ్వు వేరే వాళ్ళని తిట్టచ్చు, నువ్వు వేరే వాళ్ళని దూషించవచ్చు, నువ్వు వేరే వాళ్ళని గాయపరచచ్చు. ఎలాగైనా చేయొచ్చు. అది మనం ఒక్కసారి గమనించాలి. ఆమేన్. చదవండి మళ్ళీ. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఓకే. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును. ఇది కూడా చాలా ప్రాముఖ్యం. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుంటారంట. భక్తిహీనులు అంటే ఎవరు? దేవుడు ఎరగని వాళ్ళు, దేవుడంటే తెలియని వాళ్ళు, వాక్యమును తెలుసుకోలేని వాళ్ళు. చూడండి, ఎవరితోన్నా మనం పోటీకి వెళ్ళాలంటే వాడు మన స్థాయిలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి, లేదా వాడు నాకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడా లేదని మనము తెలుసుకోవాలి. వాడు మనకంటే లో స్టాండర్డ్లో ఉన్నాడు అనుకోండి, మనం వాడితో యుద్ధం చేయకూడదు. ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే బాగా చూడగలం, ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే చూడలేం. ఎప్పుడైనా గెలిచేస్తారు లేదా అందే ఉందనుకుంటే. మనం గమనిస్తే దావీదు భక్తిహీనులను చూసినప్పుడు తన నోరు అంతే. భక్తిహీనులు వచ్చారనుకో, బాగున్నారంటే ఏం చేస్తాం అంతే. ఎందుకు ఆయన అంత నిష్టగా ఉండగలిగాడు? ఎందుకు ఆయన అంత రోషముగా ఉన్నాడు? ఎందుకు ఆయన ఆ విధంగా ఉన్నాడు? ఆయన రాజే కదా, ఆయన ఏం మాట్లాడినా జరుగుతుంది కదా. కానీ ఎందుకు ఆ రాజు అంత గొప్పగా తీర్మానం చేసుకున్నాడు? మీ ముందు రోజుకు చాలామంది భక్తిహీనులు కనిపిస్తారు. హూ డజంట్ హ్యావ్ స్పిరిచువాలిటీ, హూ డజంట్ హ్యావ్ వాట్ గాడ్లీ నేచర్. నీ ముందు చాలామంది, రోజుకి ఎన్నో మంది అన్యజనులేమి, వాళ్ళేమి, వీళ్ళేమి, గొప్పోళ్ళు, పేదోళ్ళు, తర్వాత మధ్యతరగతి కుటుంబాలు, తర్వాత పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, అసలు రకరకాల వ్యక్తులు కనిపిస్తారు మన జీవితంలో. సో మనము కూడా ఈ దావీదును చూసి మనము నేర్చుకోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో భక్తిహీనులను చూసి ఆయన ఎలా ఉన్నా అంట, తన నోటికి అంతే టేప్ వేసేసుకున్నాడు. వామ్మో, నేను మాట్లాడరా ఆయన. ఇప్పుడు భక్తిహీనుడు ఏం చేస్తాడు? నాతో మాట్లాడి నా సీక్రెట్లన్నీ లాగేసుకుంటాడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు? నాతో మాట్లాడి వాడిలాగా నన్ను మార్చేసుకుంటాడు. భక్తిహీనుడు ఏం చేస్తాడు? వాడిలాగా నన్ను మార్చేసుకుని వాడు అబద్ధాలు చెప్తే నన్ను కూడా అబద్ధాలు చెప్పిస్తాడు. వాడు నోటితో తప్పు చేస్తే నన్ను కూడా నోటితో తప్పు చేపిస్తాడు అని దావీదు భయపడుతున్నాడు. నేను నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటుని. ఎవరన్నా అనుకున్నారా ఎప్పుడన్నా? మనం ఎప్పుడన్నా అనుకున్నామా? నా నోటికి నేను చిక్కం వేసుకోవాలి, నా నోటికి నేను కళ్ళెం వేసుకోవాలి, నా నోటికి నేను డోర్లు వేసుకోవాలి, నా నోటికి నేను మౌనంగా ఉండాలి. ఎవరన్నా బాగున్నారంటే ఏడ్చినట్టున్నాం అంటారు. ఏమో బాగున్నామంటే ఏదో మీ దయ ఏదో బాబోయ్. వాళ్ళు తెరిస్తే సునామీ, వాళ్ళు తెరిస్తే, నోరు తెరిస్తే సునామీ. సమ్టైమ్స్ దిస్ వెరీ వెరీ టఫ్. భక్తిహీనులతో మనం మాట్లాడలేం. నేను చూపిస్తా కొందరు భక్తిహీనులు, వెళ్ళి మీరు కొంచెం మాట్లాడుకోండి, మీ బుర్ర వేడికి జుట్టు ఊడిపోద్ది, అంత డేంజర్గా ఉంటుంది. భక్తిహీనులతో మనం ఏం చేయలేం? మాట్లాడలేం. భక్తిహీనులతో మాట్లాడలేం. మనం ప్రార్థన లేని వాడితో మనం మాట్లాడలేం. ప్రార్థన జీవితం లేని వాడితో మనము మాట్లాడలేం, అస్సలు మాట్లాడలేం. జాగ్రత్త.
యా, మరి ఎవరితో మాట్లాడాలి మనం? ఫస్ట్ నిద్రలేచిన నువ్వు దేవుడితో మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా. యా, మొదట లేచిన వెంటనే నువ్వు దేవుడితో మాట్లాడితే అప్పుడు దేవుడు చెప్తాడు ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదని. ఫస్ట్ ఎవరితో మాట్లాడు గురించి చెప్పడు దేవుడు. నువ్వు ఎవరితో మాట్లాడాలి రోజు అందరూ లిస్ట్ ఇస్తాడు నీకు, నువ్వు వాళ్ళందరితో మాట్లాడాలి. హల్లెలూయా. యా, సో ఈరోజు నీతిమంతులమైన మనల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, జ్ఞాని మౌనముగా ఉండునంట. చెప్పండి అందరు, జ్ఞాని మౌనముగా ఉండును. యా, మేబీ ఈ స్క్రిప్చర్ మీరు చాలాసార్లు చదువు ఉంటారు. నేను ఈ స్క్రిప్చర్ చదువుతున్నాను ఆపేసింది. వావ్, ఐ ఫెల్ట్ అమేజింగ్. ఎవరన్నా నిన్ను నిలబెట్టి 100 సార్లు తిడతానే ఉంటారు. నువ్వు ఉండి, ఓహో నువ్వు భక్తినుడా, ఓకే, టేప్ ఉందా, ప్లాస్టర్ ఉందా, ఫెవికాల్ ఉందా, కడ్డింలేరు ఉందా, సూదు దారం ఉందా, కుట్టేయి అంతే. నువ్వు నోరు తెరిస్తే నువ్వు కూడా వాళ్ళలాగా మారిపోతావు. నువ్వు కూడా వాళ్ళలాగా మారిపోతావు. వాడు భక్తినుడు తిడుతుంటాడు, నిన్ను భక్తినుడు దూషిస్తుంటాడు, భక్తినుడు సూటిపోటి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు లోపల నన్ను కాదులే అనుకోవాలి. మీరు సమాజంలోకి వెళ్ళకపోయినా మీరు అందరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే నేను ఈ వాక్యం చెప్పనవసరం లేదు. మీరు నిద్రలేసి డ్యూటీలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, కాలేజీలకి, స్కూళ్ళకి, రకరకాల చోట్లకి వెళ్తున్నారు కాబట్టి సో నేను మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, మిమ్మల్ని హెచ్చరించాల్సిన బాధ్యత నాది, మిమ్మల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఒక కాపరిగా, తండ్రిగా నాకుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మన జీవితంలో మనం గమనించాలి, మన నోటితో మనం పాపము ఎందుకు, నోటితో కిడ్నీలతో పాపం చేయకూడదు ఎందుకనలేదు, లివర్తో పాపం చేయకూడదు ఎందుకనలేదు, యూట్రస్తో ఎందుకు పాపం చేయకూడదు మీరు అని ఎందుకనలేదు. వై ఓన్లీ టంగ్? బికాస్ ప్రభు నాకు చెప్పిన మాట ఏం తెలుసా, ద లార్డ్ యాడెడ్ పవర్ టు యువర్ టంగ్. ఆమేన్, ఆమేన్. ఎవరికి అర్థం కాల? దేవుడు నీ యొక్క నాలుకకు శక్తిని సమకూర్చాడు. ఆమేన్, ఎస్, నీ నాలుకకు దేవుడు శక్తిని యాడ్ చేశాడు. హి యాడెడ్ పవర్ టు యువర్ టంగ్. వావ్, నీ నాలుకకు శక్తి ఉంది. ఆమేన్. నీ బాడీలో ఏ అవయవానికి శక్తి లేకపోయినా నీ నాలుకకి ఏముంది? ఉన్నాయా? నాలుకలు అందరికీ ఉన్నాయా? అందరికి ఉన్నాయి. బట్ మనం ఒకటి తెలుసుకోవాలా, నీ లోపల ఉన్న ప్రతి అవయవం కంటే, నీ లోపల ఉన్న ప్రతి ఆర్గన్ కంటే, నీ లోపల ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బాడీ పార్ట్ కంటే మేజర్ దేవుడిచ్చిన ఫస్ట్ ర్యాంక్ దేనికి ఇచ్చాడంటే నాలుకకి ఇచ్చాడు. ఈరోజు మీరు అనుకోవాలి, ఈరోజు మీరు తెలుసుకోవాలి, మీ నాలుక మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఆమేన్, హల్లెలూయా. సో మిమ్మల్ని ఎవడు బ్లెస్ చేసినా బ్లెస్ చేయకపోయినా, మిమ్మల్ని ఎవరు దీవించినా దీవించకపోయినా, మీకు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, నాలుగున్నోడు కోటీశ్వరుడు. ఎవరికి అర్థం కాలేదు అనుకుంటా. నాలుగున్నోడు అంతే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ప్రాపర్ టంగ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ పవర్ఫుల్ టంగ్, బ్రదర్ నా నాలుగుకి దేవుడు శక్తి ఇవ్వలేదా? నా నాలుగుకి వాళ్ళకి ఇచ్చాడా, వీళ్ళకి? నో 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 నో. దేవుడు ప్రతి ఒక్కరి నాలుకకి శక్తి ఇచ్చాడు. ఇఫ్ యు ఆర్ టెల్లింగ్ సంథింగ్, నువ్వు ఏదో ఒకటి చెప్తున్నావు, ఎవరో ఏదో ఒకటి వింటున్నారు, అది ఏంటది? ఆ నాలుక ద్వారా నువ్వు ఏదో చెప్తున్నావు, వాళ్ళు ఎవరో వింటున్నారు. ఎవరో నువ్వు ఏదో చెప్తున్నావు, నీకెవరో లోబడుతున్నారు. నువ్వు ఏదో తెలియపరుస్తున్నావు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. యా, సమ్వన్ ఈజ్ ఒబేయింగ్ ఫర్ యువర్ వర్డ్. ఎవరో నీకు నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఇంట్లో నీకెవరో లోబడుతున్నారు. ఎందుకు అంటే నీ నాలుకతో, శక్తివంతమైన నాలుకతో నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి ఏం జరుగుతుంది? నీ నాలుకకు దేవుడు ఏం యాడ్ చేశాడు? శక్తిని యాడ్ చేశాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ది స్క్రిప్చర్. నేను నాలుకతో పాపము చెయ్యకూడదనుకుంటుని. ఐ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు కమిట్ సిన్ విత్ మై టంగ్. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, రోజు నా ముందు వచ్చి ఇరిటేట్ చేస్తూ ఉంది, డ్యాన్స్ చేస్తుంది, కుప్పిగంతులు వేస్తూ ఉంది, నన్ను ఇరిటేట్ చేసేస్తుంది, పిచ్చికి చేస్తుంది, కోపం తెప్పించేస్తుంది.
నువ్వు ఒకటే తెలిసాడు, ఓహో ఏమై భక్తిని రాలు, ఇప్పుడు నేను నా నాలుగుకి నా పెదవులకి ఏం వేసుకోవాలి? కంచె, లోపల టేప్ వేసుకొని బంధించాలా. ఎందుకంటే అపవాది నిన్ను రెచ్చగొట్టేస్తాడు. డెవిల్ విల్ ఆల్వేస్ ట్రై టు టెంప్ట్ యూ. నిన్ను కంపల్సరీ శోధిస్తాడు. నిన్ను కంపల్సరీ. యేసు ప్రభువునే శోధించాడు. మనం ఎంత 40 రోజులు యేసు ప్రభుని ఏం చేశాడు? శోధించాడు. మళ్ళా బయటకు వచ్చి ఆ కొండ మీద తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి అక్కడ యేసు ప్రభు మాట్లాడాలని వాడు కోరుకుంటున్నాడు. మాట్లాడవా, ఏదైనా మాట్లాడవా, ఏదైనా మాట్లాడవా అని అడగట్లే. ఒక ప్రశ్న వేస్తే అతను మాట్లాడతాడని ఎదురు చూస్తున్నాడు. డెవిల్ ఈజ్ ఎ లయర్, డెవిల్ ఈజ్ ఎ లయర్. చాలా మంది అంటారు, ఏమ్మా ఇంట్లో పరిస్థితులు బాగానే ఉన్నాయా, ఇంట్లో ఉన్న కష్టాలు ఉన్నాయా? ఎందుకు ఆన్సర్ రావడానికి? డెవిల్ ఈజ్ ఎ లయర్. నేను ఒకటే చెప్తున్నాను, నీ నాలుకకు శక్తి ఉంది. ఆమేన్. చెప్పండి, నా నాలుకకు శక్తి ఉంది. చెప్పండి, నా నాలుకకు శక్తి ఉంది. అందరు చెప్పండి, నా నాలుకకు శక్తి ఉంది. ఆమేన్. హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు ఈ నాలుకతో శక్తి ఉందని నమ్ముతావో శక్తివంతమైన మాటలే మాట్లాడతావు. ఆమేన్. నో మ్యాటర్ యూట్రస్ కానీ కిడ్నీ కానీ ఊపిరితిత్తులు లివర్లు ఏదైనా చెడిపోయాయా, థ్యాంక్ గాడ్ ఇంకా నీ నాలుగు చెడిపోలా. ఆమేన్. నీ నాలుగు సగం కోసుకొని పోలా, థ్యాంక్ గాడ్ నీ నాలుగు సగము ఇబ్బంది పడిపోలా. గుడ్, స్టిల్ యు ఆర్ హ్యావింగ్ టంగ్. ఇంకా నీకు నాలుగు ఉంది. ఆమేన్. ఏం లేదు, ఎవరి మీద చేయబెట్టుకుని వేస్తున్నాము, ఎవరు బాగుపడాలి. ఆమేన్. వెంటనే బాగుపడుతుంది. హల్లెలూయా. ఊపిరితిత్తులు మొత్తం బొక్కబడిపోయినాయి. ఏం చేయాలా? యేసు నామములో ఈ ఊపిరితిత్తులన్నీ కొత్తవైపోవాలి. యేసు నామములో ఆమేన్ అనుకోవాలా. చేతులకు ఇబ్బంది అయింది, చెయ్యి ఇరిగింది, వెంటనే యేసు నామములో నువ్వు చెయ్యి బాగుపడిపో అనాలి. ఆమేన్. అదే నీ నోటికి రోగం వస్తే, అదే నీ నోటికి ఇబ్బంది వస్తే, అదే నీ నోరంతా పొక్కిపోతే, అదే నీ పెదాలన్నీ పగిలిపోతే, అదే నీ ఒళ్ళంతా వేడి చేసేస్తే, అదే నీ నోరంతా ఇబ్బంది పడిపోతే, నీకు ఎన్ని కిడ్నీలు బాగున్నా, నీకెన్ని లివర్లు బాగున్నా, నువ్వు ఎంత బాగున్నా, నీ దగ్గర 100,000 కోట్లున్నా వేస్ట్. నీ శరీరం మొత్తం కృషించిపోయినా, నీరసించిపోయినా, నువ్వు జ్వరంతో భయంకరంగా 105 ఫీవర్ ఉన్నా, నీ నాలుకకి దేవుడు ఏం కాకుండా చేస్తాడు చూసుకో ఒక్కసారి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు ఫీవర్ గో అంటే వెంటనే వెళ్ళిపోద్ది. నీ నాలుగు ఏముంది? శక్తి. చెప్పండి, నా నాలుగు శక్తి ఉంది. నా నాలుగు శక్తి ఉంది. ఎవ్రీ బిలీవర్ షుడ్ నో దిస్. దేవుడు ప్రతి బిడ్డకి ఇచ్చిన గొప్ప కృప. మై డియర్ బిలీవర్స్, మై డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ నాలుకతో మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదని మనం నిశ్చయించుకోవాలి. చెప్పండి, దేవా ఈ రోజు నుంచి నా నాలుకతో పాపము చెయ్యను. ఏం ఆనందంగా ఉందా, బాధగా ఉందా? ఏం అసలు ఎవరు చల్లం కూడా లేదు అంటే ఏంది? రోజు పాపాలు చేద్దామని ఫిక్స్ అయిపోయారా? రోజు అందరిని తిడదామని డిసైడ్ అయిపోయారా? రోజు చెడ్డమాటలు తిడదామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మీరు. సంఘం అసలు ఫెవికల్ వేసుకుని కూర్చోమన్నట్టుంది. ఏమ్మా, ఏం అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అన్నలు ఆయనలు అబ్బలు ఏంది సైలెంట్ కూర్చున్నారు? పక్కన చెప్పి ఉన్నావా అని. ఉన్నావా 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 నిద్రపోతున్నావా? లేదా పలకాలనుకోవట్లేదా? లేదా వద్దనుకుంటున్నావా? చెప్పండి, యేసు నామములో. నవ్వుతూ చెప్పండి, యేసు నామములో. మిమ్మల్ని చూస్తే నాకు బాధ వేస్తుంది. ఓ అమ్మ, ఏంటి ప్రభా, నేను వేరే సర్మన్ తీసుకొచ్చాను, వీళ్ళకి అర్థం కాని సర్మను, వీళ్ళకి నచ్చని సర్మన్ తెచ్చాను, నాకు భయం వేస్తుంది. ఓ మిమ్మల్ని చూస్తుంటే అమ్మో ప్లీజ్ దయచేసి నామని ప్లీజ్ చెప్పండి, యేసు నామములో ఈ రోజు నుంచి నా నాలుకతో నేను పాపము చెయ్యను. ఆమేన్. భక్తిహీనులను చూసి మళ్ళీ పోయింది. ఏంది? గ్యాస్ పోతుందా? సిలిండర్ లేదా? చెప్పండి, భక్తిహీనులను చూసి, లోకంలో ఉన్న భక్తిహీనులను చూసి, లోకంలో ఉన్న భక్తిహీనులను చూసి, నా ఎదుట ఉన్న భక్తిహీనులను చూసి, నా నోటికి వినబట్లే, నా నోటికి చిక్కము ఉంచుకొన్నెదను. ఆమేన్. we are the true Christians. ఆమేన్. తిట్టేవాడు క్రైస్తవుడు కాదు, ఓర్చుకునేటోడు క్రైస్తవుడు. ఆమేన్. ఇది కొంచెం టఫ్ అనిపించవచ్చు మీకు ఈరోజు, బట్ ప్లీజ్ లిసన్ టు మై వర్డ్స్, బికాస్ ఈ వాక్యం నిన్ను ఎంతో బ్లెస్ చేస్తుంది.
నువ్వు ఎంతమందినో బ్లెస్ చేస్తావు, నువ్వు ఎంతమందికో ఆశీర్వాదకరంగా మారిపోతావు. ఆమేన్. Amen. Your tongue has power. The Lord added power to your tongue. And I believe that my tongue is having power. నేను నమ్ముతున్నా నా నాలుగు శక్తి ఉంది. నేను నమ్ముతున్నా నా నాలుగుకి శక్తి ఉందని. నేను నమ్ముతున్నా నా నాలుగుకి శక్తి ఉందని. నేను నమ్ముతున్నా నా నాలుగు శక్తి ఉంది. ఆమేన్. If you love this word, you can write it down. నేను నమ్ముతున్నా నా నాలుగుకి శక్తి ఉందని. నీవు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఇచ్చున్నాడు లోపల. నేను చెప్తే జరుగుతుంది బ్రదర్, నా పేరు చెప్పండి అంటారు చూసారా, అదే దేవుని శక్తి నీ లోపల ఉంది. నీ పేరు చెప్తే ఇద్దరు ముగ్గురు వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళకే చేసేద్దాంలే అని అంటారు తెలుసా, అది నీ నాలుకేముంది శక్తి. ఈవెన్ చిల్డ్రన్, చిన్న పిల్లలకు కూడా దేవుడు డిఫాల్ట్ దేవుని పిల్లలకి ఏమిచ్చాడు, నాలుకేమిచ్చాడు. అందుకే ఆ నాలుకతో, ఆ శక్తితో కూడిన మంచితో కూడిన కార్యక్రమాలు మనం చేసినప్పుడు మన నాలుకను అనేకులు ఆశ్రయిస్తారు. ఆమేన్. హల్లెలూయా. యా. పోనీ ఎవరి దగ్గర ఫోన్ లేదు, మన దగ్గర ఒక ఫోన్ ఉంది, మనము ఫోన్ జాగ్రత్తగా పెట్టుకుని కాపాడుకుంటున్నాం. ఎవరికైనా ఫోన్ అవసరం మనం అడుగుతారు. పోనీ ఎవరి దగ్గర కారు లేదు, మన దగ్గర ఒకటే కారు ఉంది. ఎవరు దగ్గర లేదు, దేవుడు మనకి ఇచ్చాడేమో, మనము జాగ్రత్తగా దాన్ని వాడుకొని నీటికి పెట్టుకుంటే మనల్ని వచ్చి అడుగుతారు, అయ్యా కొంచెం డబ్బాలు వస్తారా అని. ఆమేన్. సో ఏది నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే దాన్ని అనేకులు ఆశ్రయించడానికి వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. సో టుడే యు నీడ్ టు బిహేవ్ లైక్ డేవిడ్. దావీదు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. రాజుకి ఎంతమంది అతను ముందుంటారు తెలుసా? నిద్ర లేస్తే పంచాయతీలు, నిద్ర లేస్తే కొట్లాట్లు, నిద్ర లేస్తే ఆ విధమైనటువంటి రాజకీయాలు, నిద్ర లేస్తే అందరినీ సముదాయించి అందరినీ జాగ్రత్తగా చూసుకొని అందరినీ కూడా సెట్ చేసుకుంటూ ఉండాలి. కానీ దావీదు ఒక తీర్మానం తీసుకున్నాడు. నిద్ర లేసి సౌలు కనిపిస్తున్నాడు దావీదుకి, నిద్ర లేసి అబ్షాలోము కనిపిస్తున్నాడు దావీదుకి, నిద్ర లేసి శత్రువులు కనిపిస్తున్నారు దావీదుకి, బట్ స్టిల్ హి ఈస్ కీపింగ్ హిస్ మౌత్ జిప్. అందుకని ఆ వ్యక్తి ఏమయ్యాడు తెలుసా? శాశ్వత కాలపు రాజు అయ్యాడు. ఆమేన్. ఆమేన్. ఎంత తిడుతున్నా, ఎంత చేస్తున్నా, ఎంత చంపాలని ప్రయత్నిస్తున్నా దావీదు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటా తీర్మానం అంటే, నేను నా నోటితో నువ్వు చేత్తో చేసుకో, కాళ్ళతో చేసుకో, ముక్కుతో చేసుకో, కాళ్ళతో చేసుకో, నాకు అనవసరం. నువ్వు నోటితో చేయలేదనుకో ఇంక దేంతో చేయవు. ఆమేన్. హల్లెలూయా. నేను వాడిని కొట్టాలనుకుంటున్నాను, వెంటనే దీన్ని రెడీ చేస్తాం. నేను వాడిని తనాలనుకుంటున్నాను, దీన్ని మనము రెడీ చేస్తాం. ఇఫ్ యు డిసైడ్ యు స్పీక్. ఏం మాట్లాడతాం నోటితో? మనము మాటలు మాట్లాడతాం. యువర్ వర్డ్స్ ఆర్ హ్యావింగ్ పవర్. యు ఆర్ వాల్యుబుల్. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఆమేన్. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఎలా ఉంటుంది రాజు మైండ్ సెట్? మనకన్నా భయంకరంగా ఉంటుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ద మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ఎ మ్యాన్ కైండ్ లైఫ్. విలువైన, ఆశీర్వాదకరమైన, శక్తివంతమైనది ఏదన్నా ఉన్నదే మన జీవితంలో, మన శరీరంలో ఏముంది చెప్పాలి? నాలుక. రైట్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్ నాలుకను జాగ్రత్తగా కాపాడుకున్నోళ్ళు, పాపం చేయనోళ్ళు భయంకరంగా బ్లెస్ అయి ఉన్నారు. రైట్ ఫ్రమ్ అబ్రహాము మొదలుకొని ఇదిగో అంత్యకాలపు సంఘం వరకు అందరూ నాలుకలను జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఆమేన్. ఒకరోజు వచ్చాడు గొడవ పడ్డానికి లోతు. హే బాబా, ఏం చేస్తున్నావు నువ్వు? నీ గొడవలు అట్ట ఏంట్రా, ఏమైందిరా అంటే, ఇట్లా ఉంది పరిస్థితి అంటే, సరే నువ్వు అట్టుండు, నేటి పోతా అన్నాడు. ఓకే రైట్, ప్రభు రాసుకున్నాడు దాన్ని. అబ్రహాము ఏం చేయలే? నాలుగుతో పాపము చేయలే. ఆ పాపము చేయాలనుకున్నాడు, చేయబోయేట్టున్నాడు, ఆగిపోయాడు, నాలుగుతో ఆగిపోయాడు. నెక్స్ట్ ఒక్కొక్కరిని మనం చూస్తే ఒక్కరు కూడా పాపము నోటితో చేయలా. అండ్ యేసు ప్రభువును కూడా అనేక రకాలుగా శోధించాడు అపవాది. నువ్వే దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తిను అంటున్నాడు. ఇదిగో వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు కింద పడితే రాయి తగలకుండా దూతలను కాపాడతాయి కదా అని రకరకాలుగా మాట్లాడుతుంది. అబ్బా, వాడు 10 ప్రశ్నలు వేస్తే దేవుడు 1 వర్డ్ ఆన్సర్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు
కుమారులైనా కుమార్తెలైనా మీరు ఒకటే తెలుసుకోవాలి, మీరు ఒకటే తెలుసుకోవాలి, మీరు ఒకటే తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి తెలుసా? నేను అప్పుడప్పుడు అన్యుల్ని గమనించాను. కొన్నిసార్లు నేను వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ అలా చూసినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ తల్లులు ఒక వ్రతం చేసేటోళ్ళు. ఏంటి వ్రతం అంటే? మౌన వ్రతం. ఏంటది తెలుసా? ఎవరికైనా అది తెలుసా? మరి చేయొచ్చా? ఏమి ఎప్పుడు చేయలేదా? నేను కూడా ఎప్పుడు చేయలేదు. మనం క్రైస్తవులకు అలవాట్లేదు అది. ఒకసారి ట్రై చేద్దామా? మౌన వ్రతం వద్దా? అల్లాడిపోతారు జనాలు. మనం ఎప్పుడు మౌనవ్రతం చేస్తాం తెలుసా? ఎవడి మీద కోపం ఉన్నప్పుడు, భర్త మీద కోపం ఉన్నప్పుడు, భార్య తిన్నావంటే భార్య మీద కోపం ఉన్నప్పుడు అస్సలు సౌండ్ రాదు, ఏదేదో జరుగుతూ ఉంటుంది. మౌనం అప్పుడు అసలు నీవు మేలుకై నువ్వు మౌనవ్రతం చేసినా తప్పు లేదు. నువ్వు దీవించబడానికి అలిగితే మౌనవ్రతం ఏంది? నాకు అర్థం కాదు. అలిగితే మౌనవ్రతాలు అబ్బో ఇక చూడలేము, నల్లగా అయిపోద్ది ముఖం. అస్సలు మనం ఇంకా తట్టుకోలేము. మా మౌనవ్రతం ఎన్ని వారమా 7 రోజు అందరితో మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడరు. తిన్నావా అంటే అది అంటే వెళ్ళిపోతా ఉంటారు. అదేంది మౌనవ్రతం? నాకు అర్థం కాదు. నువ్వు దొంగ మౌనవ్రతం చేస్తున్నావు, నువ్వు దొంగ మౌనవ్రతం. వై వీఆర్ నాట్ గెటింగ్ బ్లెస్డ్? ఏమనుకోకుండా ఒక మంచి సామెత చెప్తాను, ప్లీజ్ నన్నేం తప్పుగా అనుకోకండి. ఈరోజు మీకు చెప్పి తీరాలి, ఈరోజు నేను చెప్పి తీరుతాను ప్లీజ్. ఏం తెలుసా అది? గొప్పోళ్ళు ఎక్కువ మాట్లాడరు, కోటీశ్వర్లు డబ్బున్నోళ్ళు ఎక్కువ మాట్లాడరు. అస్సలు బాగున్నారంటే అంటారు, అంటారు. బాగున్నాం అంటే ఎవరు పేదలు అడితే బాగున్నా ఏమనుకోకండి ప్లీజ్. నా మెయిన్ అజెండా, నేను అసలు ఈ ప్రాంతానికి వచ్చిందే ఒక అజెండా మీద. ప్రభు నన్ను పంపించింది ఒక అజెండా మీద. ఏం తెలుసా? దీనులకు స్వార్థ ప్రకటించడానికి. ఆమేన్. And the Lord has given me a vision, make my poor children rich. Amen. నా పేద పిల్లల్ని గొప్పోళ్ళగా మార్చని పంపించాడు. మీరు నమ్మిన సత్యం ఇది. పేద పిల్లల్ని పేదోళ్ళగా ఉంచుకు, వాళ్ళని గొప్పోళ్ళగా మార్చు అని దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించాడు. And I'm into that process. Amen. హల్లెలూయా. వినినోడు గొప్పోడు అయిపోతాడు, కోటీశ్వరుడు అయిపోతాడు, గొప్పోడు అయిపోతాడు, అనేకులు పెట్టుడు అనేసి ఇంకా వాడిని పట్టుకోలేం. ఆమేన్. ఆ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ వాక్యం సెలవిస్తుంది తెలుసా? విస్తారమైన మాటలలో దోషము మానక తప్పదు. విస్తారమైన మాటలు, ఇట్ జనరేట్స్ పావర్టీ. వై యు ఆర్ పూర్? వై యువర్ పాకెట్స్ ఆర్ ఎంప్టీ? ఎందుకు నీ బ్యాగులు ఎంప్టీ ఉన్నాయి? ఎందుకు నీ పర్సులు ఎంప్టీ ఉన్నాయి? ఎందుకు నీ వ్యాలెట్లు ఎంప్టీ ఉన్నాయి తెలుసా? విస్తారమైన మాటలలో దోషము మానక తప్పదు. విస్తారమైన మాటలు, ఎక్కువ మాటలు, ఓవర్ మాటలు, ఎంతసేపు గంట 2 గంటల మాటలు. యు నో మై డియర్ చిల్డ్రన్, ఎక్కువగా పేదరికం ఎవరిలో ఉంది తెలుసా? క్రైస్తవుల్లోనే ఉంది. ఎక్కడ వినబట్టలేదు? ఎక్కువ పేదరికం ఎక్కడ ఉంది? క్రైస్తవుల్లోనే ఉంది. తీయాలా వద్దా? కంప అస్సలు మనం పైకి పోయే లోపల వాడిని జయించి వెళ్ళాలి. ఇద్దరే వచ్చారు చర్చికి? ఇద్దరే వచ్చారా? ముగ్గురే వచ్చారా? 5 మంది వచ్చారా? ఎంత మంది వచ్చారు? వినబడాలా? యా, లెట్ us win this poverty. I hate this demon to the core level. నా హృదయ అంతరంగం నుంచి దాన్ని ద్వేషిస్తాను నేను. ఈ దేవుణ్ణి పేదోళ్ళే నమ్ముకుంటారా? గొప్పోళ్ళు నమ్ముకోరా? నమ్ముకోరు. ఈ దేవుడు గొప్పోళ్ళకి అవసరం లేదంట. నేనంట నీకు కూడా ఏదో ఒక అవసరం వస్తుంది చూడు. ప్రతి గొప్పోడా, ప్రతి భిక్షాట్, ప్రతి కోటీశ్వరుడా, ఈ దేవుడితో నీకు ఒక రోజు పని ఉంటుంది. ఎప్పుడు తెలుసా? చచ్చిపోయేటప్పుడు. ఇప్పుడు ఐసీలో ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నేను ఉంటానా పోతానా, స్వర్గమా లేదా నరకమా లేదా ఇంకో జన్మ ఉందా అంటే నేమి లేవు నాన్న, ఒకసారి ఇటు వచ్చిపోనాలే, ఒకసారి ఇటు వచ్చిపో, రక్షణ తీసుకో, బాప్తిజం తీసుకో, మారు మనసు తీసుకో, వెళ్ళిపో పరలోకానికి, అంతే.
హల్లెలూయా. సో దావీదు తీసుకున్న నిర్ణయం చూడండి, నేను నా నాలుకతో పాపము చేయను, భక్తిహీనులు నా ముందు నిలబడినప్పుడు నా నోటికి చెప్పాలి చిక్కము పెట్టుకుంటాను. ఎస్, యు నీడ్ టు రీడ్ హూ ఆర్ వికెడ్ పీపుల్. నువ్వు ఎవరు భక్తిహీనులని, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు పాపులు, ఎవరు పరిశుద్ధులని నువ్వు ముందు రీడ్ చెయ్యాలి. అందరితో గొడవ పడకూడదు, అందరితో గొడవ పడకూడదు. నో నో. దావీదు తీసుకున్న గొప్ప నిర్ణయం మనం కూడా తీసుకుందాం. ఆమేన్, ఆమేన్. ఎవరన్నా నిన్ను కంటిన్యూస్గా రోజంతా తిట్టారు? ఎవరన్నా నెలంతా తిట్టారా? ఎవరన్నా సంవత్సరం అంతా తిట్టారా? అయినా పర్లే, గమ్ముకుందాం. ఈ వాగ్దానం ఉంది. ఆమేన్. ఇదిగో ఈ మహానుభావుడు ఉన్నాడు. అట్లా చాలామంది పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు చెప్తా ఉంటారు, నన్ను ఒకటే తిడుతుంటారు, ఒకటే తిడుతున్నారు, మా నాన్న ఒకటే తిడుతుంటారు. నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక పాప వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ప్రార్థనకు వచ్చారు. ఇక ప్రార్థన చేస్తున్నా వాళ్ళ నాన్న ఒక 15 నిమిషాలు చెప్పాడు ఆ పాప గురించి, వాళ్ళమ్మ ఒక 20 నిమిషాలు చెప్పింది. అన్నీ తిట్లే. అంటే ఇప్పుడు నేను ఆమె అర్జెంటుగా తిడితే వాళ్ళిద్దరే తల్లిదండ్రులు ఈగో ఉన్నట్టున్నారు. అటువంటి తల్లిదండ్రులు ఈమె ఒక 15 నిమిషాలు చెప్తుంది, ఆయన ఒక 20 నిమిషాలు చెప్తున్నాడు, నా టైం అంతా తినేస్తున్నాడు. అయ్యా బయట చాలామంది ప్రేరుకున్నా, నో 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 నువ్వు విన్ని తీరాల్సిందే, నా కూతురు గురించి మొత్తం నీకు చెప్తా. ఇప్పుడు నువ్వు కొడతావో తిడతావో నీ ఇష్టం. నేను ముందు బయటికి పోను అన్నా, నువ్వు పాపను ముందు బయటికి పోను, వెళ్ళిపోరా. లుక్ ఎట్ దాట్. నీ నాలుగు ఏమిచ్చాడు దేవుడు? శక్తి. చెప్పండి, నా నాలుగు శక్తి ఉంది, నా నాలుగు శక్తి ఉంది. దేన్నైనా బాగు చేసే శక్తి నాకుంది, దేన్నైనా తయారు చేసే శక్తి నాకుంది, దేన్నైనా బాగు చేసే శక్తి నాకుంది. ఆమేన్, ఆమేన్. చదువుకుందాం ఒక మాట. సామెతలు 12:18. Proverbs chapter number 12 verse number 18. ఇదిగో స్వస్థత వరము కలిగిన వాడు మాత్రమే కాదు స్వస్థపరచగలిగేది, నాలుగున్న ప్రతి ఒక్కరూ స్వస్థపరచగలరు. 12:18 Proverbs. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు, కత్తిపోటు మాటలు వంటి పలుకువారు కలరు, ఉన్నారు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. వావ్, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. లెట్స్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. అమేజింగ్ స్క్రిప్చర్. There is that speaketh like piercing of a sword, but the tongue of the wise is health. వావ్, ఎంతమందికి ఆరోగ్యం కావాలి? ఎవరికొద్దా? And I want healing and I want health. నేను ఆరోగ్యంగా ఉండాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఆమేన్. అయితే ఏం బాగుండాలి తెలుసా? మన నాలుగు బాగుండాలి. If you want to be healthy, if you want to be healed by yourself, నిన్ను నువ్వే స్వస్థపరచుకోవాలనుకుంటున్నావా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా, గుర్తుపెట్టుకో, నీ నాలుగు బాగుండాలి. నాలుగు అందరికీ ఒకటే సైజు తెలుసా? ఎంత ఉంటుంది? అంతే. బ్యాన్ ధరిస్తే కొందరు అట్లా వచ్చి అట్లా లోపల పోతుంది. అంతే సైజు. ఈ నాలుక దేని మీద ఆధారపడుతుంది అంటే ఆ వ్యక్తి యొక్క నేచర్ మీద ఆధారపడుతుంది, ఆ వ్యక్తి యొక్క గుణ లక్షణాల మీద ఆధారపడుతుంది, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడుతుంది నాలుక. ఆమేన్. నాలుక ఇంతే ఉంటుంది అందరికీ. దేవుడు అందరికి అంతే సైజు ఇచ్చాడు. ఎక్కువ చిన్నపిల్లకి చిన్నగా ఉంటుంది, పెద్ద తర్వాత మీతో పాటు అది కూడా పెరుగుతూ ఉంటుంది. ఆమేన్, ఆమేన్. చూడండి, మూర్ఖుల నాలుక అది. ఎవరు నాలుకోళ్ళు? ఎవరోళ్ళు? తెలుగులో కత్తిపోటు వంటి మాటలు ఏం చేయగలవు? నిన్ను గాయపరచగలవు, గుచ్చగలవు, చంపేయగలవు. కత్తిపోటు మాట. చాలామంది కొందరు తిట్టినప్పుడు కొందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు తెలుసా? ఎక్కువ తిట్లు ఎక్కువ అయిపోయినా నేను నా వల్ల నేను భరించలేను, ఇంట్లో రాత్రి చెప్పపడికి వెళ్ళిపోతారు చాలామంది. చాలామంది. ఎందుకంటే కత్తిపోటు వంటి మాటలు ఉంటాయి. అంటే ఆ మాటలో ఇంకొకటి వింటే సూసైడ్ చేసుకుంటాడు, ఒకటి చచ్చిపోతాడు. ఇంకా ఆ మాటలు వింటే ఇంకా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. కత్తి అంటే ఆ మాటలు అంటే జబ కసక్కనే ఎక్కిపోతుంది లోపలికి.
నీ దగ్గర గన్ను లేదని, నీ దగ్గర కత్తి లేదని ఇబ్బంది పడకు. నీ దగ్గర నాలుగుంది. నీ దగ్గర ఏముంది? 2 అంచులు పైన కింద లోపల అన్ని కత్తులు, బ్లేడ్లే. కత్తిపోటు వంటి మాటలు ఏం చేస్తాయి? నేను హృదయాన్ని ఇబ్బంది పెట్టేస్తాయి. నువ్వు ఫైనల్లీ సూసైడ్ చేసుకుంటావు. నువ్వు ఫైనల్ ఏం చేస్తావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. నువ్వు ఫైనల్ ఏం చేస్తావు? చెప్పపట్టుకు వెళ్ళిపోతావు. చాలామంది పారిపోతారు. చిన్నపిల్లలు అయితే పారిపోతారు. ఇంట్లో చెల్లి 3-4 రోజులు రాదు, బాగా ఆకలిసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. సో ఎలా మనం స్వస్థతని డెవలప్ చేసుకోగలం, ఎలా మనం ఆరోగ్యంగా ఉండగలం అంటే జ్ఞాని మాటలు ఆరోగ్యాన్ని ఇస్తాయంట. హల్లెలూయా. A tongue of a wise is health and healing. ఒక క్రైస్తవుడిలో ఎక్కువ శాతం స్వస్థత మనం చూడగలం. ఒక క్రైస్తవుడిలో ఎక్కువ ఆరోగ్యాన్ని మనం చూడగలం. ఆమేన్. ఎవరు ఎక్కువ స్వస్థతలో ఆరోగ్యం ఉందంటే మనం వేరే వాళ్ళని తీసుకురావాలి. అనారోగ్యం గల వాళ్ళని వాళ్ళని. ఆమేన్. హల్లెలూయా. I know many people, you brought many one. ఎవరైతే బాగలేరో, ఎవరైతే దయ్యం పట్టిందో, ఎవరైతే రోగంతో ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు చాలా మందిని తీసుకొచ్చారు. I appreciate you everyone. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము ఆరోగ్యంగా ఉండాలన్నా, మన వల్ల వేరే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్నా మనం జ్ఞానంగా ఉండాలి. ఆమేన్. ఆమేన్. నేను ఒక్కొక్క స్క్రిప్చర్, ఒక్కొక్క ప్రేయర్ పాయింట్గా మనం మార్చుకోవాలి ఈరోజు. ఆమేన్. హల్లెలూయా. నా నాలుకతో నేను పాపము చచ్చినా చేయను. బీ జాయ్ఫుల్. ఆనందంగా పలకండి. ఈ మాటలు, ఈ వాక్యాలు చాలామందికి ఎక్కట్లే. నాకు భయం వేస్తుంది. కానీ వినండి ప్లీజ్. జీవితంలో గొప్పగా బ్లెస్ అయిపోతాం మనం. అసలు నీ లైఫ్లో అనారోగ్యం అనే మాట నీకు వినబడదు. ఆమేన్. అసలు ఎవరన్నా అనారోగ్యంలో చూసావు నువ్వు, వెంటనే ఏమైంది నీకు అంటావు. అనారోగ్యం ఉందా? ఓకే, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. తొందరలో నువ్వు బాగుపడిపోతావు. తొందరలో నువ్వు బాగు చేస్తావు దేవుడు. తొందరలో నువ్వు స్వస్థపడతావు అని వెంటనే చెప్పేస్తావు వాళ్ళకి. ఆమేన్. ఇది తగ్గదు, నువ్వు పోవడం ఖాయం. ఇది పోదు, నువ్వు పోతావు తొందరగా. ఇది తగ్గదు, ఈ రిపోర్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవడు బతకడు. ఇది నువ్వు బతికేమంటే ఇంకా 2-3 రోజులు పోతావని అర్థం. అవి రిపోర్ట్స్ కన్నా నీ నాలుకే ఎక్కువ. సూది, కత్తిలు వేరే లెవెల్ జబ్బ కోసుకుంటున్నాయి. 10 రోజులు పోయేటోడు 2 రోజులు పోతాడు మన దెబ్బకి. ఈరోజు మనము ఎంత గొప్ప రెవల్యూషన్లో, ఎంత గొప్ప మర్మంతో, ఎంత గొప్ప అడ్వాన్స్డ్ మైండ్ సెట్తో ఉండాలంటే మనం అనేకులను స్వస్థపరిచేటోళ్ళం. ఆమేన్. చెప్పినా కదా మీకు ముందుగానే, ప్రవచన వరము, స్వస్థత వరము ఉన్నవాడే కాదు, దేవుని చేత అభిషేకింపబడి శక్తి చేత నింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యాన్ని అనేకులకి పంచగలరు. ఆమేన్. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు అనేక మందిని స్వస్థపరచగలవు. నీ ముఖం అంతేనా? లే మీరు చేస్తారు, చేపియాలి. మీ చేత కంపల్సరీ చేపిస్తాను. నేను కొన్ని రోజులు చేరేస్తున్న కూర్చుంటా, మీ చేత అద్భుతాలు చేపిస్తా, మీ నోటి ద్వారా అద్భుతాలు చేపిస్తా, మీ మాటల ద్వారా అద్భుతాలు చేపిస్తాను. బికాజ్ ఐ బిలీవ్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మీరు దేవుని పిల్లలై ఉన్నారు. మీ నాలుకకు దేవుడు ఏమి ఇచ్చాడు? శక్తి ఇచ్చాడు. ద లార్డ్ యాడెడ్ పవర్ టు యువర్ టంగ్. ఇక కాసుకో, మంచివి ఏం చేయాలో మొత్తం చేసేద్దాం. మంచిని ఎలా పలకాలో అన్ని పలికేద్దాం. మంచిని ఎలా జనరేట్ చేయాలో మొత్తం చేసేద్దాం. ఆమేన్. ఆమేన్. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అన్నాడు. చదువుకుందాం. సామెతల గ్రంథము, ప్రొవర్బ్స్ 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. లుక్ ఎట్ దట్. సో మనము మార్కెట్లోకి వెళ్ళాలన్నా, సొసైటీలో వెళ్ళాలన్నా మనం ఖచ్చితంగా దేన్ని వాడాలి? మన నాలుకను వాడాలి. నేను ఒకటే చెప్తున్నాను, కెన్ యువర్ మౌత్ జనరేట్ ప్రాస్పరిటీ? మీ నాలుక డబ్బును సంపాదించగలదా? మీ నాలుక ఆశీర్వాదాలని సంపాదించగలదా? మీ నాలుక అనేకులను స్వస్థపరచగలదా? మీ నాలుక అనేక మంది జీవితాలని బాగు చేయగలదా? మీ నాలుక లేని వాటిని ఉన్న వాటిగా పలకగలదా? మీ నాలుక శక్తిని పొందుకోగలదా? మీ నాలుక
మంచి మాట్లాడగలదా? మీ నాలుక తేనె వంటి మాటలు, మృదువైన మాటలను తీయగలదా? అండ్ ప్రతి క్వశ్చన్కి మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏం తెలుసా? ఎస్, 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 ఎస్ అండ్ ఎస్. ఆమేన్, ఆమేన్. భక్తుడైన సొలొమోను అంటాడు, జీవ మరణములు నాలుక వశం. ఈ జీవంలో అందరికీ తెలియాలి ఈ మాట. చాలా మంది అడుగుతూ ఉంటారు, జీవమరణం చర్చకు జీవమరణం ఏమంటే ఆ దేవుడి వశం అంటే ఆపు అంటాను. నో, ద సేమ్ పవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫర్ యువర్ టంగ్. అదే శక్తి దేవుడు ఎవరి నోట్లో పెట్టాడు? నీ నాలుకలో పెట్టాడు. ఆమేన్. జీవము మరణము నీ నాలుకలో ఉంది. అంటే నీ నాలుకలో ఎటువంటి శక్తి ఉంది? నువ్వు జీవాన్ని పలకగలవు, మరణాన్ని పలకగలవు. చేతపడులు చేసేవాళ్ళు, నిమ్మకాయలు పిండేవాళ్ళు, తర్వాత విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు, మీకు తెలుసు కదా, వాళ్ళు తెలిసే ఉంటారు, మీరు అప్పుడప్పుడు కలిసి ఉంటారు. ఎప్పుడన్నా ఇక్కడ ఏదైనా బాగుపోతే అక్కడెక్కడ చేసి ఉంటారు. మీరు గమనించండి, వాడు మంచి పలకలేడు. వాడు మంచి, ఏదో మాంత్రికుడి దగ్గరికి వెళ్ళండి, వాడు మంచి వినబడలా, ఎవరి దగ్గర పోలు. ఇప్పుడు కొందరు బాగు చేస్తామని లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెడు పలకరు. వాళ్ళు ఏదో నిన్న అది పోతే ఇచ్చేయి, డబ్బులు ఇచ్చేయి, అది 1000 రూపాయలు, 2000, 3000 అన్నీ తీసుకొని మొత్తానికి చేసినట్టు చేసి మళ్ళీ 10 ఏళ్ళు పెడతారు లోపల. కానీ మాంత్రికులు, చేతబడి చేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచి పలకలేరు. ఎందుకంటే వాళ్ళు దేన్ని పలకాలనుకుంటారు? చెడునే పలకాలని వాళ్ళు ఆది నుంచి కంకణం కట్టి కూస్తున్నారు. I am ordained to curse, I am ordained to scold, I am ordained to broke your life. అదే వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఏమి అజెండాలో ఉంటారు? నేను లైఫ్ లాంగ్ నా నాలుకని ఎలా వాడతాను? అనేకులని చంపడానికే వాడతాను అని వాళ్ళు అజెండా గీసుకుంటారు. కానీ క్రైస్తవులు, దేవుని పిల్లలు ఏం చేయాలి? జీవాన్ని పలకాలి. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీ నాలుకకి నీవు శక్తి ఉందని నువ్వు తెలుసుకుంటే, నీ బిడ్డలను చూసి నువ్వు గమ్ముగుండవు, నీ పెనిమిటిని చూసి గమ్ముగుండవు, నీ భార్యను చూసి గమ్ముగుండవు. ఎప్పుడు మాట్లాడు బ్రదర్ మా ఆయన, ఎప్పుడు మాట్లాడు బ్రదర్ మా ఆవిడ, ఎప్పుడు మాట్లాడతారు బ్రదర్ మా పిల్లలు? అమ్మో, నీ నాలుకకి శక్తి ఉందని నువ్వు మర్చిపోయి ఎవరినో అడుగుతున్నావు. చూసావా? గ్రేట్, నువ్వు ఎక్సలెంట్. సో గాడ్ ఈస్ గివింగ్ యూ నాలెడ్జ్. దేవుడిని జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఏంటా జ్ఞానం తెలుసా? నీ నాలుకకు వినబడట్లేదు. యువర్ టంగ్ ఈజ్ హ్యావింగ్ పవర్. శక్తి ఉంది నీ నాలుగుకి. ఆ శక్తిని మనం ఏం చేయాలా? వాడాలి. ఆమేన్, ఆమేన్. ఏదైనా బాగలేదని కనపడిందా, వెంటనే దాన్ని మన నోటితో బాగు చేసేయాలి. యేసు నామములో ఇది బాగుపడును గాకని, యేసు నామములో అది బాగుపడును గాకని. మనం ఒకవేళ నిర్లక్ష్యము కలిగి, అశ్రద్ధ కలిగి, దీన్ని పట్టించుకోకుండా, నా నాలుగుకి శక్తి ఉంటే ఏంది, శక్తి లేకపోతే నాకేం పట్టింది, నాకేం అవసరం అని ఒకవేళ మనం పక్కన పెట్టామా, ఏ నాలుక కూడా నిన్ను కాపాడదు. నీ నాలుకే నిన్ను కాపాడకపోతే వేరే వాళ్ళ నాలుక నిన్ను ఎలా కాపాడుతుంది? వినబడలే? ఛాన్సే లేదు. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే నీ నాలుకను పొదును చెయ్యాలి. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ నాలుకతో నువ్వు పలకాలి. నిన్ను నువ్వు బాగు చేసుకోవాలంటే నీ నాలుకను నువ్వు వాడుకోవాలి. నిన్ను నువ్వు చంపుకోవాలంటే నీ నాలుకను వాడుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ డైమెన్షన్. బట్ ఫైనల్లీ నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, చాలామంది క్రైస్తవులు నాలుకలు వాడరు, మంచి కోసం వాడరు. దేనికి వాడరు? మనం దాన్ని, ఒక మంచి అవయవాన్ని, ఒక మంచి శక్తివంతమైనటువంటి టూల్ని మనం మూల పెట్టేశాం. మనం అది చెదలపడుతుంది, అది మూలకెళ్ళిపోయింది. ఎందుకు క్రైస్తవులు కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయాలి. కష్టాలు వచ్చేసినాయి, శ్రమలు వచ్చేసినాయి, మాకు బాధలు వచ్చేసినాయి, మనం ప్రార్థన పొలమని ప్రార్థన చేద్దాం. 21 రోజు ప్రార్థన చేద్దాం, 7 రోజులు ప్రార్థన చేద్దాం, 40 రోజులు ప్రార్థన చేద్దాం. ఆ సమస్య దేవుడి కృపను బట్టి పోతుంది. మళ్ళీ ప్రార్థన మర్చిపోతారు. మళ్ళీ యథావిధి. వన్ థింగ్, మీరు నోటికి పని చెప్తున్నారు, ఆ సమస్య పోతుంది. మీరు నోటికి పని చెప్తున్నారు, ఆ సమస్య పోతుంది. మరెన్నడూ సమస్య రాకుండా నోటికి పని చెప్పచ్చు కదా. అందుకే యేసు ప్రభువు అంటాడు, ఆయన ఒక ప్రార్థన నేర్పిస్తాడు. ఏం తెలుసా? మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఆమేన్. మా రుణస్తులను క్షమించు ప్రకారం మా రుణములను క్షమించండి. లీడ్ us not into temptations but deliver us from evil.
మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి ప్రే మ్యాన్, ప్రే అండ్ స్పీక్. మేబీ అపవాదం ఏమైనా మర్డర్ ప్లాన్ చేసిందేమో నెక్స్ట్ వీక్ నీ మీద. రేపేమో యాక్సిడెంట్ అయిపోద్దేమో, రేపు ఏదైనా జరిగిపోద్దేమో, రేపు ఏదైనా వాడు ప్లాన్ చేసాడేమో, మొత్తం స్కెచ్ గీసాడేమో. ఈ రోజు నువ్వు అది పలికితే రేపు అది జరగదు. ఆమెన్, ఆమెన్. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు నుండి, దుష్టుడిని తప్పించు ప్రభు నన్ను అడిగేవా, వెంటనే నువ్వు పలికిన దాన్ని బట్టి దేవుడు శాంక్షన్ చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఐ థింక్ ఆఫ్టర్ దిస్ సర్మన్ యూ నీడ్ టు యూజ్ యువర్ టంగ్ లైక్ ఎనీథింగ్. రోజు దివారాత్రులు నీ ప్రయోజన నిమిత్తమై, నీ దీవెన నిమిత్తమై, నీ ఆశీర్వాద నిమిత్తమై, నీ ప్రయోజన నిమిత్తమై, నీ దీవెన నిమిత్తమై, నీ స్వస్థత నిమిత్తమై నువ్వేం చేయాలి? నాలుకను వాడి తీరాలి. వాడాలా. ఎంతమంది వాడతారు ఈ రోజు నుంచి? దయచేసి నాలుకను బాగా వాడండి. మంచికి వాడండి, దీవెనకి వాడండి, స్వస్థతకు వాడండి, విడుదలకు వాడండి, బాగు చేయడానికి వాడండి. కమ్ ఆన్ మ్యాన్, యూజ్ యువర్ టంగ్. అండ్ ఈ ప్రార్థన చేయకముందు నువ్వు దేన్ని ఒక మాట పలికి ప్రార్థన స్టార్ట్ చేసుకోవాలి. ఏంటా ప్రార్థన? దేవా, నా నాలుకతో నేను పాపము చేయడము ఇక ఉండదు. భక్తిహీనులు నా కళ్ళ ముందు నిలబడినప్పుడు నా నోటికి నేను దెబ్బాలా, చిక్కం పెట్టేస్తాను. వాళ్ళు ఎంత అరిచినా, వాళ్ళు ఎంత గీ పెట్టినా నేను నోరు తెరిచే ప్రసక్తే లేదు. నో వే, ఛాన్సే లేదు, అంతే. ఆమేన్. ఇంకోటి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. నీ నాలుక ఎలా పాపము చేస్తుంది చెప్పమంటారా? నీ అవయవాలే దానికి కారణం. యువర్ ఓన్ బాడీ విల్ మేక్ యువర్ టంగ్ టు కమిట్ సమ్ సిన్స్. ఫస్ట్ మీరు ప్యూరిఫై చేసుకోవాల్సిన ఒకటి ఏం తెలుసా? మీ రక్తాన్ని. ఉడుకు రక్తం అంటారు చాలామంది. ఏం రక్తం? ఎక్కడ ఉంటుంది అది? ఉడకుతూ ఉంటుందా? బాయిల్ అవుతూ ఉంటుంది లోపల. సలాడ్ చేయకూడదా? స్టవ్ ఆపేయకూడదా? ఫైర్ ఇంజిన్ కొట్టేయకూడదా? ఎందుకు ఉడికింది రక్తాన్ని ఎందుకు ఉడికిచ్చేది మీరు? రక్తాన్ని తాగేది ఎవరు? దెయ్యం. రక్తం తాగుతుంది సార్. డెవిల్ విల్ డ్రింక్ వాట్? బ్లడ్. సాతాన్ ఏం తాగుతుంది? రక్తం తాగుతుంది. సాతానికి ఏం కావాలా? రక్తం కావాలా. అందుకనే చాలామంది స్త్రీలు సైకిల్లో ఉన్నప్పుడు దే సఫర్ ఎ లాట్. దే లూజ్ మోర్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అండ్ దే సఫర్ విత్ పెయిన్. చాలా నొప్పులతో వాళ్ళు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పీరియడ్ ఆఫ్ టైం డెవిల్ వాడు రకరకాలుగా శోధిస్తూ ఉంటాడు. ఒకటే ప్రార్థన, మమ్మల్ని శోధనలోకి తెగ దుష్టుని తప్పించు. ఆమెన్. వెన్ యూఆర్ స్టార్టింగ్ యువర్ సైకిల్, ఒకటే ప్రార్థన, ప్రభా ఈ సైకిల్ నాకు ఆశీర్వాదకరంగా జరగాలి. దిస్ ఇస్ నాట్ ఎ హిడెన్ సీక్రెట్, ఇస్ అన్ ఓపెన్ సీక్రెట్. మీరు ఏమనుకోండి, తప్పుగా అనుకోండి, ఏమనుకోండి, నాకు సంబంధం లేదు. నేను చెప్పాల్సింది చెప్తున్నాను, వినండి, నేర్చుకోండి. No one prays when you are suffering with pain. You go, you sleep and you waste your time. మీరు సమయాన్ని వేస్ట్ చేస్తుంటారు అంతే. నన్ను డిస్టర్బ్ చేయక నేను అనుకుంటాను, నన్ను ముట్టుకోక నాకు తాకోపం అవుతుంది. ఏంటది? అప్పుడే వస్తాయి కురిందెయ్యం, పిచాచి, కర్ణ పిచాచి, తోలుబొమ్మ, ఆ బొమ్మ, ఇవన్నీ దెయ్యాలు అప్పుడే వస్తాయి మీ లోపలికి. ఇప్పుడు దాకా బాగానే ఉన్నది, ఏమైంది దీనికి ఏమో తెలీదు. అమ్మో ఈ టైంలో మామిడి ముట్టుకూడదు కొట్టేస్తుందని చాలా నేను అంటాను. అది అన్యులు, అది లోకంలోనో జరుగుతుంది. క్రైస్తవుడికి ఏమైంది? పక్కన ఆడవాళ్ళు మీకేమైంది? నీకేమైంది ఆ టైంలో? నీకేమైంది ఆ టైంలో? చెప్పినా కదా, డెవిల్ లవ్స్ బ్లడ్. అపవాది రక్తం అంటే ఇష్టం, అందుకే ఆయన రక్తం కార్చింది మన కోసం. నీ రక్తం మార్చేయాలి. ఆమెన్. ఆ ఉడుకు రక్తం ఆ స్టవ్ ఆపేయాలి అంచా డడ్డిగా. వేసే రక్తం తాగితే మనకు ఆవేశాలు, ఆగ్రహాలు, కోపాలు, పెడబబ్బలు ఇవన్నీ ఉండవు. స్మూత్ ఉంటుంది రక్తం. ఆమెన్. యు నో డెవిల్ గివ్స్ ఇన్ఫర్మేషన్ and blood receives the information and the blood will teach you the information. రక్తము ఏం చేస్తుంది? నీకు నీ నాలుకకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నా ముందు పిచ్చి ఆశలు వేస్తాడు, తోలు తీస్తా. నా ముందు పిచ్చి నాటకాలు చేసామంటే తాట తీస్తా. అంటే ఆల్రెడీ నువ్వు కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు, నువ్వు పిచ్చి నాటకాలు చేయమని. వెనక్కి తిరగకు, ముందు తిరుగు. అంటే ఆమె ఏదో ఎక్కడో విన్నట్టుంది ఆ డైలాగ్. బిఫోర్ ఇట్ సెల్ఫ్ వీఆర్ కన్ఫెసింగ్ దట్ ఐ విల్ స్కోల్డ్ యూ. నువ్వు ముందుగా చెప్పేస్తున్నావు, నేను నిన్ను తిట్టేస్తా, రెడీగా ఉండు, కాసుకో అని.
అప్పుడు ఏం చేస్తారు డెవిల్ తెలుసా? టక్కని మీ పిల్లల్లో దూరేసి ఏదో పిచ్చి పనులు చేస్తారు. నేను చెప్పానుగా తోలు తీస్తానే, రా తీసుకో బెల్ట్ తీసుకో, రే రా చూసుకుందాం, తాట తీసేస్తా, తోలు ఒలిచేస్తా, జుట్టు పిండేస్తా. అవన్నీ ఎవరనేది తెలుసా? నువ్వు కాదు, నీ లోపల రక్తం అంటుంది. నీ లోపల రక్తం ఉడికిపోతుంది. నువ్వు అమ్మాయివైనా, అబ్బాయివైనా, ఆంటీవైనా, అంకుల్వైనా, మమ్మీవైనా, డాడీవైనా, పాపైనా, చిన్న ఏదైనా నువ్వు నీ రక్తం ఉడకుండా చూసుకో. మేము కూడా కొట్టాలనుకున్నామన్నా. ఏంట్రా కొట్టేది? నేను ఒకటే అంటాను, తండ్రిని చూసి ఏం నేర్చుకుంటున్నారు? ఏం నేర్చుకుంటలేము. చాలామంది పాస్టర్లు, నేను కూడా బైబుల్ పక్కన పెడితే నేను కూడా పెద్ద రవిడి, నేను ఎవడరా పక్కన పెట్టమన్నాడు. నేను కూడా బైబుల్ పక్కన పెడితే మీకన్నా ఈ వద్దు నాన్న బైబుల్ పక్కన పెట్టకండి ప్లీజ్, మీకు దండం మీ చేతిలో పట్టుకోండి. లెట్ దేర్ బి ఎ మైటీ ట్రాన్స్ఫర్మేషన్. ఒక గొప్ప మార్పు క్రీస్తుతో నడుస్తుంటే, క్రీస్తులో ఉంటే, క్రీస్తుతో జీవిస్తుంటే, యేసు రక్తం తాగుతుంటే మనలో గొప్ప మార్పు. ఏమైంది ఇడిగిట్ట మారిపోయాడు అని జనాలు, లోకం ఆశ్చర్యపోవాలి మనం చూసి. ఆమేన్. యా, we will stop speaking unparliamentary language. You stop walking differently. నువ్వు నత్త నడకలు, పిచ్చి పిచ్చి నడకలు వేయడం మానేస్తావు. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానేస్తావు. ఏదైనా మాట కరెక్ట్గా ఉంటుంది. ఎస్ వస్తానంటే వస్తాను, రానంటే రాను, అంతే. పోదామంటే పోదాం, వద్దంటే వద్దు, అంతే. ఆమేన్, ఆమేన్. సో బేసికలీ మన లైఫ్లో ఒకటి అపవాది మన నోటి ద్వారా ఎన్నో మాట్లాడించడానికి ప్రయత్నిస్తున్నాడు. సో డెవిల్ ఈజ్ ఎ లయర్. బీ కేర్ఫుల్ మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ రైచియస్నెస్. నీతిమంతుల పిల్లలారా, యేసయ్య పిల్లలారా జాగ్రత్తగా ఉండండి. దావీదు ఒప్పుకునేసాడు, దావీదు చెప్పుకునేసాడు, మనం కూడా చెప్పేసుకుందాం. నేను ఇంక నా నాలుగుతో భక్తులు కనపడినప్పుడు నా నోటికి హ్యాపీగా కళ్ళం వేసుకుంటా, ఇక చూసుకో కాసుకో. ఆమేన్. అంతే. ఈరోజు మన నాలుకని ఎలా మనం సాధన చేయబోతున్నామంటే, ఈరోజు మన నాలుకని ఎలా మనం తయారు చేయబోతున్నామంటే, ఈరోజు మన నాలుకని ఎలా మనము ట్రైన్ చేయబోతున్నామంటే, మనం ప్రవచించినప్పుడు, మనం పలికినప్పుడు వెంటనే జరిగి తీరుతుంది. ఆమేన్. యా. You pray for your children and you scold your children. You pray for them, you fast for them, and again you're scolding your children. Yeah. It doesn't work. జరగదు, నడవదు. జీవ మరణములు 4 వశం బ్రదర్. జీవ మరణం నేను 2 వాడుకుంటానంటే కుదరదు. దేవుని బిడ్డలు ఒకటే వాడాలి. ఏది వాడాలి? జీవమే వాడాలి. ఆమేన్. We are ordained and we are called to use life, to speak life. ఆమేన్. యా. గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నారు కదా, డెఫినెట్గా నేను ఎవరి మీద చెయ్యకుండా లేను. అందరి మీద నా చేతుల నుంచి ప్రార్థన చేశాను. ఆమేన్. I laid my hands and I prayed you. సో నా మ్యాంటిల్ మీ మీద కంపల్సరీ ఉంది. ఆమేన్. సో నేను చెప్పింది కంపల్సరీ మీరు వినేయాలి. ఆమేన్. ఈరోజు మీకు ఇదే సర్మన్, ఇదే వాక్యం మీకు ఈరోజు ఏంటంటే, మన నాలుక అద్భుతంగా ఉండాలి ఇంక నుంచి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మన నాలుకను చూసి అపవాది భయపడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అమ్మో, ఇప్పుడు దాకా మనల్ని అనుకున్నారు కదా, ఇప్పుడు అపవాది అనుకుంటుంది ఈ నోటికి పోకూడదని. ఈ నోటికి అమ్మ వీడు నన్ను పొరపాటున చెప్పించాడంటే నేనేం కాకుండా పోతాను. వీడి నోటికి పోతలు కానప్పుడు వెంటనే దయ్యాలు వెళ్ళిపోతాయి. గెట్ లాస్ట్ అని అంటే వెంటనే దురాత్మలు వెళ్ళిపోతాయి. ఎస్. సో యువర్ టంగ్ ఈజ్ హ్యావింగ్ పవర్. నీ నాలుకకి ఏముంది? ఎస్, నీ నాలుకకి శక్తి ఉంది. వేటిని జనరేట్ చేస్తున్నావు, వేటిని ఉత్పత్తి చేస్తున్నావు, వేటిని తయారు చేస్తున్నావు, వేటిని పుట్టిస్తున్నావు, వేటిని పలుకుతున్నావు ప్రతిరోజు. డైలీ కొంత హోంవర్క్ తీసుకోండి, ఒక మంచి హోంవర్క్ తీసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి, గోడ కతికించండి, రోజు ఒక 20-30 సార్లు చదవండి. వాటిని బాగా పలకండి. పలకడం ఏంది తెలుసా? విత్తనాలు నీ నేలలో వేసుకోవడం. ఆమేన్. ట్రై టు సో సీడ్స్ ఇన్ యువర్ ల్యాండ్. నీ విత్తనాల్లో ఏం వేసుకోవాలి? ఆ విత్తనాలు వేసుకోవాలి నీ నేలలో. అప్పుడే నీ నేల పంట ఫలము ఎక్కువగా కనబడుతుంది. హల్లెలూయా
చెప్పాలి హల్లెలూయా. ఎస్. జేమ్స్ 3:5, యాకోబు 3:5. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను చిన్నదే, బహుగా అదిరిపడును. ఎంత కొంచెమో నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఎంత చిన్న నిప్పు చాలు విస్తారమైన అడవిని తగలబెట్టేస్తుందంట. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అబ్బా ఎట్లా రాజేడితను. సంథింగ్ డీపర్. పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు. ఏంటది? సర్వ శరీరం అంటే నడినెత్తి నుంచి అరికాల వరకు నీ పాప శరీరమునకు అదేమై ఉంది? మాలిన్యము కలుగజేయుచు. మాలిన్యం అంటే మురికి. అంటే నీ శరీరము పాడైపోవడం వల్ల కారణం ఏంటి? చెప్పండి. నాలుకే. చెప్పండి. నీ నాలుకే. చెప్పండి. నీ నాలుకే. ఎప్పుడో నీ కాలుని తిట్టుంటావు, ఎప్పుడో నీ చేతుని తిట్టుంటావు, ఎప్పుడో నీ ముక్కుని తిట్టుంటావు, ఎప్పుడో నీ కలర్ని తిట్టుంటావు, ఎప్పుడో నీ హైట్ని తిట్టుంటావు, ఎప్పుడో నీ అవయవాలను తిట్టుంటావు, ఎప్పుడో నీ జీవితాన్ని తిట్టుంటావు. అయిపోయింది. కెన్ యూ టేక్ యువర్ వర్డ్ బ్యాక్? నా బతుకుతాడా. ఇప్పుడు ఆ మాట వెనక్కి తీసుకోండి. ఇట్స్ వస్తుందా? దొరికిందా? అదాని కప్ప. నా బతుకుతాడా. ఆ మాట వెనక్కి తీసుకోండి. రాదు, ఎందుకంటే కనపడదు. యూ సోడ్ దట్ వర్డ్ ఇన్ ద ఎయిర్. ఆ గాల్లో ఆ మాటను వదిలేసావు. ఆ మాట నువ్వు వెనక్కి తీసుకోలేవు. అప్పుడు ఒక్కసారి నువ్వు మాట్లాడాలనుకుంటే 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆమేన్. సమ్ టైమ్స్ నా ముందు భక్తులు కనపడతారు, నా ముందు భయంకరమైన పాపులు కనపడతారు, నా ముందు రకరకాల వాళ్ళు కనిపిస్తారు. నాకు తెలుసు నేను ఒక మాట అంటే అని మనం వెనక్కి పట్టుకోలేము. అందుకు గమ్ముగా ఉండాలి. ఏం చేయాలి? నన్ను అడిగినప్పుడు చూద్దాం, అడ్వైజే కదా. ఏం కాదు, ఇద్దాంలే, తర్వాత ఇద్దాం, నో ప్రాబ్లం. నీ పాప శరీరమునకు భయంకరమైన మాలిన్యాన్ని తీసుకురాగలదంట నాలుక. చెప్పినా కదా, కొన్నిసార్లు చేయి పాలేకపోతే ఎందుకురా ఈ చెయ్యి ఇరిగిపోతే బాగున్ను, ఎందుకురా ఇదే ఒక జన్మేనా, ఇది ఒక బతికేనా, ఇది ఒక జీవితమేనా, అసలు నా లైఫ్ ఏందిరా ఫెయిల్యూర్ లైఫ్ ఇది, చీ నా లైఫ్ వాడికి ఉపయోగపడతాను అని నీకు తెలియకుండా నీ చేత వాడు 100,000 సార్లు నీ చేత బూతులు తిట్టించాడు నీ శరీరం మీదకి. యు మైట్ హ్యావ్ కర్స్డ్ యువర్ లైఫ్. ఆ మాట వెనక్కి తీసుకోగలమా? ఓ చిన్న ఛాన్స్ ఉంది. ఏం తెలుసు? అది యేసుక్రీస్తు నామములో క్షమించు ప్రభువా అన్నప్పుడు ఆ మాట క్యాన్సిల్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. దట్ వర్డ్ విల్ బి క్యాన్సిల్. ఆ మాట పదే పలకపోతే ఆ మాటకి నీళ్లు పోయము కదా, ఆ మాట, ఆ వర్డ్, ఆ విత్తనం ఎండిపోద్ది, అది ఇంక బయటికి రాదు. ఎన్నెన్నో వదిలేస్తాం. అస్సలు మీకు తెలియదు. మీ బ్రెయిన్ని, మీ హృదయాన్ని రకరకాలుగా అపవాది వాడుకోండి. అనవసరంగా చేసుకున్నాను నిన్ను అనవసరంగా అనవసరం అంటే అవసరం ఎప్పుడు మరి? అనవసరంగా చేసుకున్నాను నిన్ను, అనవసరంగా కన్నాను. ఓ అమ్మ, జీవితంలో ఎప్పుడు పలగని, ఎప్పుడు దెయ్యాలు ఎక్కించుకొని అప్పుడు జబ వదిలేస్తా ఉంటావు. ఏమి ఎక్కడో వినబడినట్టున్నాయి మాటలు మీకు? తెగ నవ్వుకుంటున్నారు. వినబడి ఉంటాయిలే అని ఉంటాంగా ఎక్కడో మనం. నువ్వు వేరే వాళ్ళని శపించలేదేమో, గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వు శపించుకున్నావు. నీ శరీరమును నడినెత్తిరించి అరికాల వరకు నువ్వు ఎక్కడో తెలియకుండా మాటలు వదిలేసి శపించుకున్నావు. దట్స్ వై గాడ్ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు బ్లెస్ యూ. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు. నీకు శత్రువు ఎవరు? నువ్వే. నీకు విరోధి ఎవరు? నువ్వే. నీకు విలన్ ఎవరు? నువ్వే. నీకు ఎనిమి ఎవరు? నువ్వే. నా శరీరం నాకు నచ్చదు, నా బతుకు నాకు నచ్చదు, నా లైఫ్ నాకు నచ్చదు, నా కెరీర్ నాకు నచ్చదు. అయ్యో, బయట రోడ్లో బెగ్గర్ కూడా ఎప్పుడు అనుకోడు ఈ మాటలు. హీఈస్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ బెగ్గింగ్. నేను అడుక్కుంటే డబ్బులు వస్తాయి అతనికి తెలుసు. రోజు సిగ్నల్ దగ్గరికి వెళ్ళి అడుక్కొని డబ్బులు సంపాదించుకొని వాళ్ళ ఫ్యామిలీ పోషించుకుంటాడు. అంతే, అయిపోయింది.
హీ నెవర్ ఫెల్ట్, ఆయన ఎప్పుడు ఒక బెగ్గర్ని వెళ్ళడిగి ఏంది నీ బతికేటం, ఏమో దేవుడు రాసాడు బతకాలి కదా, బతుకుతున్నాం, వెళ్తున్నాం, అడుక్కుంటున్నాం, డబ్బులు వస్తున్నాయి, తింటున్నాం, పనుకుంటున్నాం, అంతే, అయిపోయింది అంతే. యా, but why only Christians are crying and going into deeper level of poverty because of cursing? Read that scripture once again, the beautiful scripture. నాలుక అగ్నియే. నాలుక ఎలాంటిదంట? ఎవరిని కాల్చేయాలి ఇప్పుడు? సైతాన్ గాడిని, అంతే. అపవాదిని కాల్చేయాలి, అంతే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి చక్రాన్ని కూడా చిచ్చు పెట్టేస్తుంది అంటది. అంటే ఎప్పుడు నువ్వు నాలుకను మరణకరంగా వాడితే, కానీ నువ్వు నాలుకను జీవముగా వాడగలిగితే మాత్రం యూ కెన్ క్రియేట్ వండర్స్. ఏమన్నాడు తెలుసా? ఆ రోజు యుద్ధము ఆగిపోతుంటే, యుద్ధము జరుగుతూ ఉంటే యెహోషువ ఏమన్నాడంటే, సూర్యుడా నువ్వు ఎక్కడుండు, చంద్రుడా నువ్వు ఎక్కడుండు అన్నాడు, అంతే. అంతే, దట్స్ ఇట్, వన్ వర్డ్. ఆ వ్యక్తి ఒక్క మాట పలికాడు, అంతే. ఆ చంద్రుడు ఆ ఊర్లో ఉండిపోయాడు, సూర్యుడు ఈ ఊర్లో ఉండిపోయాడు. ఆమెన్. ఈ లోకములో ఉన్న నాలుకలు చిచ్చు పెడతాయేమో, కానీ దేవుని బిడ్డల నాలుకలు మంచి మేలు జీవాన్ని పలుకుతాయి. ఆమెన్, హల్లెలూయా. మనం మాట్లాడితే స్వస్థత, మనం మాట్లాడితే విడుదల, మనం మాట్లాడితే ఆశీర్వాదం, మనం మాట్లాడితే బాగుపడతారు జనాలు. ఆమెన్. ఆ రీతిగా ప్రభు మన నాలుకకు శక్తి ఇచ్చాడు. లైఫ్లో మర్చిపోకండి ఈ మాట, మీ నాలుకకు శక్తి ఉంది. దేవుడు మీ నాలుకకు శక్తిని అనుగ్రహించాడు. ఆమెన్. ఏ అవయవం బాగాలేకపోయినా ఏం చేయాలి? వెంటనే మీ నాలుకతో దాన్ని ప్రవచించాలి. మీ నాలుకతో దాన్ని ఏం చేయాలా? ప్రవచించాలా. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయునుగాక. అండ్ గాడ్ ఈస్ టీచింగ్ సంథింగ్ గ్లోరియస్. దేవుడు ఒక విలువైన వాటిని మనకు దేవుడు బోధిస్తున్నాడు. నీ జీవితాన్ని బాగు చేసుకోవాలంటే నీ నాలుక బాగుండాలి. ఆమెన్, ఆమెన్. లాస్ట్ స్క్రిప్చర్, ఐల్ క్లోజ్. లుక్ ఎట్ దట్. సామెతలు 21:23. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ స్క్రిప్చర్. ఎంతమందికి శ్రమలు ఉన్నాయి? ఆల్మోస్ట్ 99.999 అందరూ చేతులు. శ్రమలు ఎంతమందికి ఉన్నాయి? చేతులెత్తండి. శ్రమలు 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 శ్రమలు. ఓకే, వండర్ఫుల్. పోయే మార్గం ఒకటి చెప్తాను, జాగ్రత్త వినండి. ఓకే, శ్రమలు పోయే మార్గం చెప్తాను, జాగ్రత్త వినండి. మళ్ళీ చదువున్నా. నోటిని నాలుకను భద్రము చేసుకున్న, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. యూ విల్ బి ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. శ్రమల్లో నుంచి దేవుడు నువ్వే తప్పిపోతావంట, శ్రమల్లో నుంచి నువ్వు బయటికి ఇచ్చేస్తావంట. ఆమె నోటిని నాలుకను. ఇంకోటి, ఈ సర్మన్ ఓన్లీ మాట్లాడే వాళ్ళకు కూడా కాదు, మోగోళ్ళకు కూడా. ఇఫ్ యూఆర్ డమ్ అండ్ డఫ్, ఈవెన్ యూ స్కోల్డ్, ఈవెన్ యూ కర్స్ పీపుల్. తెలుసు, మోగోళ్ళు కూడా చెప్పిస్తారు తెలుసా, అంటారు. ఏంట్రా ఏం మాట్లాడా అంతే. అంతే, ఈ లోపల ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? నేను తిట్టాలా, నేను కొట్టాలా, నేను దూషించాలా? అవును కదా. దిస్ వర్డ్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. దేవుని బిడ్డలకు అందరికీ ఈ మాట చదువు మమ్మల్ని. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఈరోజు మీ శ్రమలన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ రాబోతుంది. ఆమెన్, ఆమెన్. శ్రమలు అయిపోతున్నాయంటే ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. ఆమెన్. లెట్ దేర్ బి న్యూ సీజన్ ఇన్ యువర్ లైఫ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమెన్, హల్లెలూయా. తెలుసో తెలియకో మన జీవితంలో ఎక్కడో కొన్నిసార్లు శ్రమల పాలైపోయాం, అప్పుల పాలైపోయాం, యుద్ధాలకు వెళ్ళిపోయాం, రకరకాల వాటిలోకి వెళ్ళిపోయాం. కానీ ప్రభు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే, నోటిని తర్వాత నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి మనల్ని కాపాడుకుంటాడు. శ్రమల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. అంటే నువ్వు శ్రమలోంచి తప్పించుకోగలిగితే ఆశీర్వాదాల దగ్గరికి వెళ్ళిపోతావు నువ్వు. ఆమెన్, హల్లెలూయా. నేను ఇందాక కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, రిచ్ పీపుల్ టాక్ లెస్. రిచ్ పీపుల్ టాక్ లెస్. కోటీశ్వర్లు గొప్పవాళ్ళు తక్కువ మాట్లాడతారు. డబ్బులు కావాలి అంటే ఎందుకు, దేనికి, అన్నీ అడగ. డబ్బులు కావాలా?
ఆమేన్. యా, పేదరికంలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే మాట్లాడుతూనే ఉంటారు. విస్తారమైన మాటలు. అంటే వాళ్ళకి తెలియని సత్యం ఏంటంటే మాట్లాడితే పేదరికంలోకి వెళ్ళిపోతామని ఎవ్వరికి తెలియదు ఈ సత్యం. నో దిస్ సీక్రెట్ ఎవ్రీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, 10 నిమిషాలు ఒక వ్యక్తితో కూర్చొని మాట్లాడుతున్నా, 11 నిమిషాలు లేచి నేను మళ్ళీ వస్తా, బాయ్, జంపు. ఆల్రెడీ నీ అకౌంట్ 100 రూపీస్ మైనస్లోకి వెళ్ళిపెట్టి చూసుకో. నువ్వు ఇంకా గొప్పడు అయితే 1000 రూపాయలు మైనస్లోకి వెళ్ళిపెట్టి చూసుకో. మనకు ఖర్చు పెట్టడం తెలుసు, దాచిపెట్టడం తెలియదు. నేర్చుకుందాం ఈరోజు నుంచి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎక్కువ ఆశీర్వదిస్తూ ఉంటే నీ నిధులు ఎక్కువ నింపబడతా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఈ పావర్టీని మనం జయించాలంటే, ఇదిగో ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం. ఆమేన్. ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ హీల్డ్, ఐఎమ్ ప్రాస్పర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను స్వస్థపడ్డాను, నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడుతున్నాను, నన్ను దేవుడు దీవిస్తున్నాడు అని ఎప్పుడైతే నువ్వు పలుకుంటూ ఉంటావో, యువర్ లైఫ్ విల్ బి బ్లెస్డ్. ఆమేన్, ఆమేన్. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. చెప్దాం అందరము, నేను నా నాలుకతో ఇక పాపము చెయ్యను. భక్తిహీనులు కనబడినప్పుడు, చెప్పండి అందరూ, భక్తిహీనులు కనబడినప్పుడు నా నోటికి కళ్ళెమును పెట్టుకుంటాను. ఆమేన్. నేను ఈ రోజు నుంచి జీవము పలుకుతాను. నా మీద జీవాన్ని పలుక్కుంటాను. నా లైఫ్ మీద జీవాన్ని పలుక్కుంటాను. నా కుటుంబం మీద జీవాన్ని పలుక్కుంటాను. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. అండ్ హీ ఈస్ టీచింగ్ us. నీ జీవితం తొందరలో మారిపోద్ది. ఆమేన్. నీ జీవితం తొందరలో నువ్వు ఎంత స్పీడ్ చేస్తావు వర్క్స్, ఎంత స్పీడ్గా పలుకుతావో, ఎంత స్పీడ్గా ప్రాక్టీస్ చేస్తావో, ఎంత స్పీడ్గా ఈ వాక్యాన్ని తీసుకొని నర్రాల్లోకి ఎముకల్లోకి తీసుకొని నువ్వు ఎంత స్పీడ్గా పలుకుతావో అంత స్పీడ్గా నీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఆమేన్. ఈ వాక్యం నాకు నచ్చలేదు, ఈ వాక్యం నాకు కాదని పక్కన పెట్టేసేవా, నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాయని సామెత నేను చూస్తేనే అర్థమవుతుంది. ఈ సామెత వీళ్ళలో నెరవేరింది, కానీ మనం చూసి ఈ వాక్యం నీ వీళ్ళలో నెరవేరింది అంటారు. ఆమేన్. పుచ్చిపోయిన సామెతలు కొందరు రాశారు మహాభక్తులు, పుచ్చిపోయిన సామెతలు. ఆ సామెతలన్నీ బాగానే ఉంటాయి వినడానికి, అవి మనం నెరవేర్చడానికి కాదు, మనం ఇక్కడ ఉండేది వాగ్దానాలు నెరవేర్చడానికి. ఆమేన్. సంగమా మేల్కొలుకో, సంగమా నిద్రలే, సంగమా మేల్కొలుకో, సంగమా ఉజ్జీవింపబడు. నాలుగుతో మన జీవితాన్ని కట్టుకుందాం, నాలుగుతో మన జీవితాన్ని బాగు చేసుకుందాం, నాలుగుతో మన జీవితాన్ని ఆశీర్వదించుకుందాం, నాలుగుతో ఇంతవరకు మనం చూడనివన్నీ మనం చూద్దాం, నాలుగుతో ఇంతవరకు మనం చేయలేనివన్నీ చేద్దాం, నాలుగుతో ఇంతవరకు పొందుకోలేనివన్నీ మనం పొందుకుందాం యేసు నామములో. ఆమేన్. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ అ కాషన్ అండ్ దిస్ ఇస్ అన్ అడ్వైస్ ఫ్రమ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ఫ్రమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్ అండ్ ఫ్రమ్ యువర్ పాస్టర్. భక్తిహీనులు కనబడినప్పుడు నోటికి ఏం చేయాలి? జాగ్రత్త. వాళ్ళు మీ నోటితో పాపం చేపిస్తారు, వాళ్ళు నీ నోటి నుంచి పడిపోయేలాగా చేస్తారు. యేసు ప్రభుకే వచ్చే శోధనలు నీకు రావా? కంపల్సరీ వస్తాయి. యేసు ప్రభునే శోధించేసాడు వాడు, యేసు ప్రభునే మాట్లాడే విధంగా చేసాడు వాడు, యేసు ప్రభునే వాడు భయంకరంగా శోధించాడు. మనం ఎంత, కానీ ఆయన గెలిచాడు, మనం కూడా గెలుస్తాం. ఆమేన్, హల్లెలూయా. లెట్ దిస్ వర్డ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్స్, లెట్ దిస్ వర్డ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ టంగ్. మీ నాలుకకి దేవుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, మీ నాలుకకి దేవుడు ఒక మంచి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆ జ్ఞానముతో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆమేన్, ఆమేన్. రెస్ట్ ఆఫ్ ది లైఫ్, రెస్ట్. ఇంకా ఎన్ని మంత్స్ ఉన్నాయి? అనదర్ I think another 7 months. Let us see blessing in our lives in Jesus name. మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చూద్దాం. ఆమేన్. Let there be divine supply, let there be divine provision, let there be divine health in Jesus mighty name. ఆమేన్. కరువులో మనం సమృద్ధిని చూస్తాం. ఈ లోకమంతా కరువు ఉంటుందేమో, కానీ మనలో ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. ఆమేన్. ఈ లోకమంతా జబ్బులు ఉంటుందేమో, మనలో ఏముంటుంది? ఆరోగ్యం ఉంటుంది. ఎందుకే ఎక్కడి నుంచి వస్తుంది మీకంటే? ఎక్కడో లేదు. నేను నోరు తెరిస్తే అన్ని దీవెనలే. ఆమేన్. నేను నోరు తెరిస్తే అన్ని నింపబడతాయి, నేను నోరు తెరిస్తే అన్ని ఆశీర్వదించబడతాయి, నేను నోరు తెరిస్తే అన్ని జరిగిపోతాయి యేసు నామములో. ఆ ధైర్యం మీకు వచ్చును గాక. ఆమేన్. నేను పలుకుతున్నా జరుగుతుందో జరగదో, నేను పలుకుతున్నా జరుగుతుందో జరగదో, నేను ప్రార్థన చేస్తున్నా జరుగుతుందో జరగదో, అటువంటి అపనమ్మకాలను పెట్టుకోకండి. ఆమేన్. మీరు పలికితే జరుగుతుంది, మీరు పలికితే జరుగుతుంది. మళ్ళీ చెప్పండి, నా నాలుకకి శక్తి ఉంది,
ఆమేన్. హల్లెలూయా. మన నాలుకతో, ఈ శక్తివంతమైన నాలుకతో మీ బాడీలో ఏ దాన్నైనా మీరు బాగు చేసుకోగలరు. మీ జీవితంలో ఏ కార్నర్ ఇబ్బందిగా ఉందా ఆ చేతులను మీరు బాగు చేసుకోగలరు. ఆమేన్. సో ఏ చేతులు బలహీనంగా ఉన్నాయా ఆ చేతులను దీవించుకోగలరు. ఏ కాళ్ళు బలహీనంగా ఉన్నాయా ఆ కాళ్ళను దీవించుకోగలరు. ఏ బిడ్డ బలహీనంగా ఉన్నాడో ఆ బిడ్డను మనం దీవించుకోగలం. ఆమేన్. ఊరికి వాళ్ళ గురించి చూసి బాధపడకండి. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. యేసు నామములో పలకాలి. ఆమేన్. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దేవుడి మాటలు మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. లెట్ us train our tongue like anything in Jesus name. ఆమేన్. మన నాలుకను మనము సంపూర్ణంగా పరిపూర్ణంగా నూతన పరిచి బాగు చేద్దాం. ఆమేన్. ఈ రోజు నుంచి కాసుకోండి. ఏమైతే మీరు పలుకుతున్నారో అవన్నీ జరగబోతున్నాయి, అవన్నీ నెరవేరబోతున్నాయి, అవన్నీ బాగుపడబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా.